ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో నెమ్మదిగా పురోగతి ఉండటం కాస్తంత నిరాశకి, నిస్పృహకి కారణమవుతుంది. కార్యక్రమాలు విధి విధానంగా పూర్తవగలిగితే విశేషమైన ఫలితాలు వస్తాయి. మన పేరు పరపతి పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. అనుకున్న విధంగా మంచి పురోగతిలో ఉండగలుగుతాము. కానీ ఈ రోజున ఆ రకమైన పరిస్థితి లేదు. అయిందంటే అయిందన్నట్టుగా పనులు ఉంటున్నాయి. పురోగతి అంతంత మాత్రంగా ఉంటుంది అన్న విధంగా ఆలోచనలు ఉంటాయి. భావోద్వేగాలకు గురయ్యే సందర్భాలు అధికంగా ఉంటాయి. అయిన వాళ్ళలో వస్తున్న మార్పులను సుస్పష్టంగా గ్రహించగలుగుతారు. మనమేదో బాగున్నామని ఈర్ష్య ద్వేషంతో ఊగిపోయేవారు మనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు, ప్రాజెక్టులు మన దాకా రానివ్వకుండా అడ్డంగా నిలబడుతున్నారన్న విధంగా కొన్ని సాక్ష్యాధారాలు కూడా మీకు లభిస్తాయి. వీటిని ఉపయోగించుకొని కొన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు మీరు చేయాలని అనుకుంటారు. పెద్దవాళ్ల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. స్త్రీలతో విభేదాలకు వెళ్ళవద్దు. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఆడవాళ్లు బాధపడకుండా, మరీ ప్రత్యేకించి ఏడవకుండా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. ఏ వ్యవహార నిమిత్తమైనా కూడా వారు బాధపడకుండా జాగ్రత్తలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆఖరి నిమిషంలో మార్పులు ఏర్పడవచ్చు. టెక్నికల్ ఇష్యూస్ లేదా మీకు రావాల్సినటువంటి శుభవార్త ఆలస్యమయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. పరపతి పెంచే విధంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు, ప్రాజెక్టులు, ఫైల్స్ మీ దాకా రావటం, మీ ఆమోద ముద్ర కోసం వేచి ఉండటం మీ ఆత్మస్థైర్యానికి కారణమవుతాయి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న కొన్ని అంశాల పట్ల దృష్టిని కేంద్రీకరిస్తారు. వెనువెంటనే వాటికి ఒక పరిష్కారాన్ని మనం తీసుకురావాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి. పెద్దవాళ్ల సలహాలు, సూచనలు మేరకు కొన్ని నిర్ణయాలను వెనువెంటనే అమలు పరుస్తారు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఇంట్లో ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం ముమ్మాటికి ఉంది. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా చదవండి. అవకాశం ఉన్నవారు అమ్మవారి యొక్క పూజలను ప్రతిరోజు చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతి లేక విదేశీ ప్రయత్నాలు, ప్రయాణాలు, విదేశాలలో స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలించనప్పుడు నవదుర్గా పాశుపత హోమాన్ని ఏదైనా శక్తిపీఠంలో జరిపించండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో, కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. లక్ష్మీతామర ఒత్తులతో, అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి.